హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి తీసిన వ్లాగ్ అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను. నాకు మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ చేస్తారు కదా, వాళ్ళు ముగ్గురు పొంగల్ బాగా చేస్తారనమాట. సో అది చాలా ఇష్టం, అందుకని ఇది ఒక వీడియో తీశాను. చాలా రకాలుగా చేస్తారు కదా పొంగల్. మమ్మీ అయితే కొంచెం ఆనియన్, టొమాటో అన్నీ వేస్ట్ చేస్తుంది. అండ్ ఈ పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని ముందే కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటుంది అనమాట. సో అది ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి అట్లా చేస్తుందమ్మా. నాకు అంత ఓపిక ఉండదు, అందుకే అనుకుంటాను మాధవ్కి కూడా మమ్మీ చేసే పొంగల్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక వైపు అయితే జింజర్, గార్లిక్, అందులోనే కొంచెం పెప్పర్ వేసి కొట్టుకుంటుంది. అండ్ తర్వాత కొంచెం గీ వేసి అందులో ఆనియన్, జీరా, క్యాష్యూ నట్స్, మిర్చి ఇవన్నీ వేసేసి ఆ తర్వాత టొమాటో కూడా వేస్తుంది. ఒకసారి వేయకుండా కూడా చేస్తుంది అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి, బాగుంటాయి, అన్ని రకాలుగా బాగుంటాయి. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. టొమాటో వేసేసి ఆ తర్వాత సాల్ట్, కొంచెం మామూలుగా అయితే పెప్పర్ వేస్తుంది, బట్ ఈసారి జింజర్ గార్లిక్లోనే వేసేసింది కదా, సో అదంతా వేసేసి కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసింది. ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత ఇప్పుడు మనం రైస్ పప్పు క్వాంటిటీ అయితే ఈక్వల్గా తీసుకుంటుంది. అంటే ఒక గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ పప్పు, అది కూడా బాగుంటుంది అనమాట. పప్పు కొంచెం తగ్గినా అంత ఫ్లేవర్ రాదు. సో అది కొంచెం సేపు సోక్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అది వేసేసి దాన్ని రోస్ట్ చేయాలి. పప్పు కనుక సెపరేట్గా రోస్ట్ చేయలేదంటే ఇది రెండు వేస్తుంది కదా, వేసిన తర్వాత ఈ కుక్కర్లోనే రోస్ట్ చేస్తుంది అనమాట. సో అలా చేసిన తర్వాత ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ పోయాలి. సో 2 కప్స్కి ఆల్మోస్ట్ 5-6 కప్స్ వరకు వేస్తుంది. మళ్ళీ చెప్పు. మ్యాగీ కావాలి. నీకు పొద్దున్న మ్యాగీ కావాలా? అవ్వచ్చు కాకపోవచ్చు అని. అవునా? అమ్మమ్మ అంటే నీకు ఇష్టమా మెష్వి? ఎందుకు నీకు సెల్ ఇవ్వలేదన్నా? ఇష్టం అంటావు, ముద్దులు పెట్టేస్తావు, ఎక్కువ ముద్దులు పెట్టేస్తావు కదా. ఇష్టం లేకపోతే ముద్దులు పెడతారా? ఎందుకు ఇష్టం లేదు? యు లైక్ అమ్మమ్మ ఆర్ నాట్? మహేష్, యు లైక్ అమ్మమ్మ ఆర్ నాట్? ఫోన్ వద్దు అనిందని మేబీ అంటున్నావా? నేను కూడా వద్దంటాను కదా. యు లైక్ మమ్మీ ఆర్ నాట్? డూ యూ లైక్ మమ్మీ ఆర్ నాట్? గట్టిగా చెప్పు. ఎస్ మమ్మీ అంట. మమ్మీ మరి మా మమ్మీ అంటే ఇష్టం లేదా నీకు? యూ లైక్ మై మమ్మీ కదా. ఎస్ అంట మమ్మీ. మెష్వికి ఇష్టం అంట, నువ్వు మేబీ అన్నావంట. అమ్మమ్మ హర్ట్ అయింది. కొంచెం మమ్మీకి రెస్ట్ ఇద్దాం కదా అని నేను చేస్తాను ఇవాళ పొంగల్ అంటే, అమ్మ లేదు నీకు కుదరదు అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట మన మీద. నీకు కుదరదులే, నేను చేసేది నీకు ఇష్టం కదా, నేనే చేస్తా అని చేసింది. చెప్పడం రాకపోతే అట్లా అనేస్తుంది. కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేయి అమ్మమ్మ గేమ్ ఫస్ట్. ఎక్స్ప్లెయిన్ ద గేమ్ ఫస్ట్. నేను ఇండియాకి వచ్చిన తర్వాత తిన్న ఫస్ట్ స్వీట్, అది కూడా ఒక 15 days అయిన తర్వాత అనుకున్నాను. చాలా కంట్రోల్గా ఉన్నాను, స్వీట్స్ అస్సలు తినకూడదు, వెయిట్ అస్సలు పుట్ ఆన్ అవ్వకూడదు, కష్టపడి తగ్గాను కదా అని. బట్ మమ్మీ వాళ్ళ ఊర్లో ఈ కోవా జాంగ్రీ నాకు బాగా ఇష్టం. సో ఐ కుడెంట్ రెసిస్ట్ అనమాట. మళ్ళీ ఎప్పుడో కదా అక్కడ వెళ్ళాక ఆపేద్దామని తెచ్చుకొని తినేసా. ప్లీజ్ అమ్మమ్మ నువ్వు అంటే నువ్వు వదిలేసి ప్లీజ్ అంటే ఇచ్చేస్తానా? సైలెంట్ గా పెట్టేసినావు కదా. మళ్ళీ చెప్పు. ఇంకెప్పుడన్నా వదులుతావా? ఏదన్నా టిఫిన్ కానీ అన్నం కానీ వదులుతావా? వదిలితే మళ్ళీ ఎప్పుడైనా కూడా నేను తెస్తే ఇవ్వను, ఓకేనా? మా మమ్మీ ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్. మేము చిన్నప్పుడు కూడా అంతే. 2nd క్లాస్కి 2 ఇడ్లీస్, 3rd క్లాస్కి 3, 5th క్లాస్కి 5 ఇడ్లీస్, అన్న 6 తినాలి అని అసలు ఒక్క రవ్వ మిగిలి పెట్టినా అసలు ఒప్పుకునేది కాదనమాట. ఇప్పుడు మెష్వి దగ్గర కూడా అంతే. ఏమన్నా వాళ్ళు పెట్టినట్టు తింటే సర్ప్రైజ్ ఇస్తాను అనేది రోజు అనమాట. ఏదో ఒక సర్ప్రైజ్ వాళ్ళకి తెచ్చిచ్చేదనమాట, చిన్న చాక్లెట్ ఏదో ఒకటి.
ఆ రోజేమో అది తినలేదు, వదిలిపెట్టేసింది. మమ్మీ ఇంకా సర్ప్రైజ్ ఇవ్వదని చెప్పి దాచిపెట్టేసింది అనమాట. దాంతో మమ్మీ కొంచెం కోపం వచ్చింది. సో అదే అసలు నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. అసలు చాలా స్ట్రిక్ట్, భయం మమ్మీ అంటే. ఫుడ్ దగ్గర అయితే అసలు చాలా అనమాట. యశిక నేను సంతకి వెళ్తున్నాం. సంత అంటే ఎట్లా ఉంటుంది? సంత అంటే మార్కెట్, ఇట్స్ అ ఫార్మర్స్ మార్కెట్. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను అనుకుంటాను, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళతో ఎప్పుడైనా వెళ్ళుంటాను అంతే. ఆ తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం, అందులోనూ నేను ఒక్కదాన్ని వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అదే చెప్పా, ఫార్మర్స్ మార్కెట్ సంత అంటే అని. ఎందుకు ఎక్సైటెడ్? ఎస్. బైక్ రైడ్ కా సంతకా? సంతకి వెళ్ళడానికి అండ్ బైక్ రైడ్. అండ్ బైక్ రైడ్. ఆ హెయిర్ బ్యాండ్స్ అవా యశికాకి అవి కనిపించాయంట, అవేంటో చూడాలంట ఇప్పుడు. చలో లెట్స్ గో సీ. What? I thought these were some kind of toys. You thought they were some kind of toys? They're not toys. I think this is where they got this type of... అది చూడ స్టిక్ ఎందుకో తెలుసా, బాస్కెట్ విత్ స్టిక్. అక్కడ నుంచి ఏమన్నా ఇవ్వాలనుకో ఆవిడ ఇక్కడికి రాలేదు కదా, సో అందులో పెట్టి అట్లా, అదిగో అందులో పెట్టి ఇస్తుంది. చేంజ్ ఇవ్వాలన్నా. నైస్ నో? చూడు భలే ఉందా? ఏం బాగుంది? అంతా బాగుందా? సరే, ఈ పప్పులు కొన్ని ఎక్స్ట్రా ఇవ్వండి. ఎంతకేస్తారు? ఈ పప్పులు ఒకటే కావాలి, పప్పులు ఒకటే చాలు. ఐటెం డన్. యశిక నెక్స్ట్ ఏ షాప్కి వెళ్దాం? ఒక షాప్లో తీసుకుంటే ఇంకొక షాప్లో ఏం వద్దా నా దగ్గర అంట. ఇంకో రెండు ఇవ్వరా? ఫస్ట్ ఇచ్చారే అట్లా ఇవ్వండి. నో అసలు ఇవ్వట్లే బ్యాగ్. మనం మోసపోయాం. 60 రూపీస్ది 80 రూపీస్కి తీసేసుకున్నాం. యూ వాంట్ టు సిట్? వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు లేదు. అయిపోయింది మన షాపింగ్, అయిపోయింది. కమ్ ఆన్ లెట్స్ గో. ఇది తెలుసా మీకు? దీన్ని చుక్క కూరాకు అంటారు. దీంతో చట్నీ భలే ఉంటుంది. నాకు అన్నకి మా అందరికి ఫేవరెట్. లాస్ట్లో ఒక్కటే ఉన్నింది, తీసుకున్నాను లక్కీగా. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఐస్ మసాజ్ ఎందుకు? ఎందుకంటే నేను చాలా వేడిగా ఉంది. నేను సన్ లో బర్న్ అవుతున్నావా? ఇంట్లో సేపు కొన్ని కింద పీపుల్ డ్రాయింగ్ చేస్తా ఉంటాయి కింద ఆ వేడిలో. అక్కడ వాల్ మీద కూర్చొని చూస్తా ఉన్నా, కానీ వేడి పట్టేసింది. వేడి పట్టేసిందా? మళ్ళీ మమ్మీ వేడి పట్టేసిందంటే యశికాకి. మళ్ళీ చెమటలు నాకు ఫేస్ మీద అంతా కారుతా ఉంది. సో దానికి అమ్మమ్మకి దెబ్బలు ఈ రోజు ఖచ్చితంగా దెబ్బలే అమ్మమ్మకి. చాక్లెట్స్, లేస్, మళ్ళీ నాకు కూడానా? ఒలిచిస్తావా? నేను తినను మమ్మీ చాక్లెట్స్, నేను డైటింగ్. ఒకటి కూడా తిన్నా. అది నేను తెచ్చానా? ఐస్ క్రీమ్ కావాలా నీకు? తినేయి, ఏం కాదు తినేసి. ఐస్ క్రీమ్ కావాలా వద్దా?
ఐస్ క్రీమ్కి ఎప్పుడు నో ఉండదు. కంప్లీట్ డిసైడ్ అయినా తినకూడదు. డిసైడ్ అయ్యా తినకూడదని, తీసుకొస్తా అప్పుడు చూద్దాం. ఐస్ క్రీమ్ లవర్ ఇక్కడ సిస్టర్స్ ముగ్గురు ఐస్ క్రీమ్ లవర్స్. వద్దంటే వద్దా. వద్దంటే వద్దా? ఓకే చూద్దాం. ఇది బటర్ స్కాచ్, అది చాక్లెట్. విచ్ వన్ డూ యూ లైక్? It butterscotch yummy. Yes. Let's pick one. యూ గో అండ్ త్రో. అంత బద్ధకమైంది నీకు, కానీ త్వరగా కరిగిపోతాయి. అది కూడా బటర్ స్కాచ్. అది అమ్మమ్మకి జేజ్కి. Chocolate of that. I'll pick chocolate. గుడ్. లే పడేసి. యూ గో. I will go. And I need to throw my cup. నాకు తేవద్దు చెప్పలా. I'm like, Kukala. షాప్కి వెళ్ళా. James. బిర్యానీ తీసుకొద్దాం వెళ్ళా. Later. లుక్ వాట్ ఐ ఫౌండ్. ఏంటి? ఇది తర్వాత చూపిస్తాయి ఏంటో. ఇవి గుర్తున్నాయా మీకు ఎవరికన్నా? నేను చిన్నప్పుడు ఇవి దొరికేవన్నమాట. మధ్యలో థ్రెడ్ ఉంటుంది, ఇది ఒక క్యాండీ టైప్స్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్తో ఇలా తిప్పొచ్చు. అది సడన్గా ఈరోజు షాప్కి వెళ్తే నాకు అది కనిపించింది చాలా ఇయర్స్ తర్వాత. ఇవి ఇంకా చేస్తున్నారా, ఇంకా షాప్స్కి వస్తున్నాయా, పిల్లలు కొంటున్నారా అని అడిగా షాప్ ఆవిడని. లేదు, చాలా ఇయర్స్ మధ్యలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అని పిల్లలు కూడా బాగా తీసుకుంటున్నారు అని చెప్పింది. యష్కా మెష్వి కోసం కూడా తీసుకొచ్చాను ఒకటి, చూపెడదాం కదా అని. Oh, ఏంటది? ఇంకా ఇందాకైతే ఒడియాలు పెట్టుకోవడానికి బియ్యం అంతా కడిగి దాన్ని మంచిగా ఆరపోసి రెడీ చేసుకుంటూ ఉన్నాం. లే పైకి లే. భలే ఉన్నావు మేష్, చూద్దాంలే. క్యూట్గా ఉన్నావు. ఏంటది? Hair band. హెయిర్ బ్యాండ్. ఎందుకు పెట్టుకున్నావు? చిన్నప్పుడు మన అమ్మమ్మ అట్టుకున్నప్పుడు అక్క లైక్ దే. ఫోటోలో చూసావా? అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు అక్క వేసుకునిందా, అందుకని నువ్వు వేసుకున్నావా? అన్ని పెట్టాం కదా, ఒక బాక్స్ లో ఉన్నాయి కదమ్మా. నిన్న ఆమె క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టా. ఇది మాత్రం పడేద్దాం అనుకున్నా, కాకపోతే అదే మళ్ళీ యశికాతో తీసుకున్నావు కదా ఫోటో, మెష్వితో కూడా ఒకటి తీద్దామని ఇది మాత్రం అట్లనే పెట్టా. అది చూడు భలే ఫైన్ చేసింది. ఎక్కువ అక్క అంటేనే ఇష్టం. నేను ఇష్టం. నాకు ఎక్కువ అక్క ఇష్టము. నేను ఇష్టం. నువ్వు ఇష్టం అని నువ్వే చెప్పేస్తున్నావా? ఇష్టం అక్క. అమ్మమ్మ కదా చెప్పాలి. నేను చెప్పాలి. అమ్మమ్మకి అక్క అంటే ఇష్టం అంట. అక్క అంటే నాకు ఇష్టము. ఊరికే చెప్తాను. ఊరికే చెప్తాను, ట్రిక్ చేస్తుంది. మా మమ్మీ ఛాన్స్ దొరికితే, ఇదిగో మెష్వి చిన్నపిల్ల కదా, దాన్ని ఇలా ఏడిపిస్తూ ఉంటది. మెష్వి చూడు అక్క, నేను కూడా ఎత్తుకున్నా అక్కడ ఫోటోలో. మన ఇద్దరం కూడా అట్లా ఫోటో తీసుకుందామా? సేమ్ సారీ ఉంది నా దగ్గర. ఓకే. అడ్రస్ లేదు నాన్న. ఇది వర్షం పడేలా ఉంది కదా, చిన్న స్టామ్ లాగా అంటే శిఖ, లైట్నింగ్స్ థండర్స్ ఉంటాయంట, అందుకని ఇంట్లోనే ఉండండి అని అలర్ట్ వచ్చింది. ఒడియాలు పెట్టే కాలం అయిపోయింది, ఇంకా కొంచెం ఇది గాలి కాలం వద్దు అంటూ ఉంటే కూడా లేదులే ట్రై చేద్దాం, ఎండలు బాగుంటున్నాయి కదా అన్నాను. బట్ ఆ రోజే ఇదిగో ఇలా ఎమర్జెన్సీ అలర్ట్ అనమాట, ఎక్స్ట్రీమ్ స్టామ్స్ అవి ఉంటాయి, లైట్నింగ్ అని. సో ఇంకా ఆ బియ్యం అంతా తీసుకొచ్చి లోపల ఇంట్లో పోసి ఇంకా అలా ఏదో ట్రై చేసామన్నమాట. నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అసలు కుదిరిందా లేదా ఏమైంది అని. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మా అందరి ఫేవరెట్ అండ్ పిల్లలకి కూడా కరెంట్ ఫేవరెట్ అయిపోయింది, దోశలోకి ఈ కారం చేసుకుంటాం అనమాట. ఈ రెసిపీ క్విక్గా చూపిస్తాను, ట్రై చేయండి. ఎండుమిరకాయలు ఉన్నాయి కదా, అవి ఒక 11-12 తీసుకొని, ఎక్కువ చిన్నుల్లిపాయలు, తెల్లగడ్డ అంటాం మేము, అవి ఒక చిన్న టొమాటో వేసుకోవాలి. అండ్ బిగ్ ఆనియన్ ఒకటి, లేకపోతే మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గీ తీసుకొని అందులో ఇదిగో మస్టర్డ్ సీడ్స్, ఆ తర్వాత కరివేపాకు వేసి, ఆ తర్వాత ఇందాక చేసుకున్నాం కదా అది వేసేసి కొంచెం వాటర్ వేస్తే అయిపోతుంది. ఎగ్ కారం దోశ కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. మమ్మీ దగ్గర వచ్చినప్పటి నుంచి పిల్లలు అయితే ఏం కావాలి అంటే డిఫాల్ట్గా దోశ కారం కావాలి అని అడుగుతున్నారు, అంత ఫేవరెట్ అయిపోయింది.
believer. Bully boy. Hey, baby, be a believer. Believer. చూడు జయమ్మ కూడా పాడుతుంది చూడు బిలీవర్ అంటే Believer. Huh? Believer. మీ పిల్లలు పాడతానులా చిట్టి చిలకమ్మ అని పాట పాడు ఆ పాట పాడు అట్లా పాడుతుంది Gutlo bettawa. Gutlo ఈవిడేమో హౌస్ హెల్ప్ అనమాట. డీప్ క్లీనింగ్స్ అలా ఉన్నప్పుడు పిలిపించి చేయిస్తాము. ఆ రోజంతా క్లీన్ చేసింది. అండ్ నైట్ అయితే వాళ్ళు వరి చేస్తారంట. దానికి అప్పుడు మంచిగా ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు కదా, అవి పాడుతూ ఉంటారంట. అయితే మా పిల్లలకు కూడా నేర్పించు అని చెప్పాను. మంచిగా ఒక అరగంట 40 minutes వాళ్ళకి అవి నేర్పిస్తుంది. వాళ్ళేమో ఇన్ రిటర్న్ ఇవిడికి ఇంగ్లీష్ సాంగ్స్ నేర్పిస్తూ ఉన్నారు. Waka waka it's time for Africa. జయమ్మ పాడమని ఇప్పుడు అవునా. ఇదేమో నెక్స్ట్ డే. నెక్స్ట్ థింగ్ మేము యూకే తీసుకెళ్ళడానికి చేసుకుంది ఏంటంటే మామిడికాయ తురుము ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్తే రెడీమేడ్గా ఎప్పుడైనా మ్యాంగో రైస్ చేసుకోవచ్చు అని మా వదిన చెప్పిందనమాట. ఈ మంచి మ్యాంగోస్ దొరికాయంట. వెంటనే వదిన ఫోన్ చేసి అడిగింది, ఇలా మ్యాంగో తురుము చేయిస్తాను కదా తీసుకెళ్తావా అని. ఇంకా రెడీమేడ్గా అంటే పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీ అయిపోతుంది కదా, సో ఓకే చెప్పాను. ఇంకా వదినే వచ్చి ఇది చేసిస్తా ఉంది. నేనైతే షూట్ చేశాను. ఇన్ కేస్ ఎవరన్నా ఇలా అబ్రాడ్ అలా తీసుకెళ్ళాలంటే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కలిపి కూడా కొంచెం ఈ మ్యాంగో రైస్ టేస్ట్ చూపించింది అనమాట. చాలా ఎమ్మిగా కుదిరింది. దేంతో దుర్మాలో ఇదా కానీ తురవడం అయితే అంత ఈజీ కాదు. ఇదిగో నేను ఇలా స్లాంట్గా పెట్టుకొని చేస్తున్నా, బికాస్ అది హెవీ కదా, చేయి నొప్పి వచ్చేస్తుంది. బట్ అలా చేస్తే కొంచెం లిక్విడ్ వాటర్ వచ్చేస్తుందంట. మా వదిన అయితే ఇదిగో ఇలా స్ట్రైట్గా పెట్టుకొని తురిమితే కరెక్ట్గా వస్తుందంట, ఎక్కువ వాటర్ రాకుండా. బట్ అదైతే చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేసింది అనమాట. మళ్ళీ ఇదిగో ఇలా కొత్తగా ఒకటి తెచ్చుకొని దాంతో ట్రై చేసాము. ఆ గవ్వలు అవైతే ఎక్కువ మా బాధ చూడలేక అమ్మ నేను కూడా వచ్చి తురుముతాను ఆగంటే, మాకే అవ్వలేదు, ఆ ఏజ్లో నీకేం అవుతుంది అన్న. ఫైనల్గా చూస్తే వాళ్ళకే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది మనకన్నా. ఒక కప్పు పప్పు, ఒక కప్పు బెల్లం. అదే ఒక దీనికి ఒకటి అరకిలోకి అరకిలో, లేకపోతే ఇట్లా ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర. పైన పిండి చప్పగా లేకుండా కొంచెం చక్కెర కొంచెం వేసుకుంటాం. ఓకే, జస్ట్ 3-4 స్పూన్స్. 3-4 స్పూన్స్ ఎంత ఉన్నా అంతే. అంతేనా? మరి ఎక్కువ కొంచెం సాల్ట్, సోడా. చేసుకునే ముందు 1 hour ముందు కలిపి పెడితే ఏం కాకుండా విడిపోకుండా వస్తాయి. విడిపోకుండా. ఒక గంట సేపు ఉండాలి. ఇంకా ఇక్కడైతే బొబ్బట్లు ఉంటాయి కదా, మా వైపు పోలి అంటాము. అండ్ పూర్ణాలు అంటారు కదా, అవి నాకెందుకు అది తినాలనిపించింది, ఆ పూర్ణం అనేది. అందుకే మా వదినకు చెప్తే కొంచెం చేసుకుందాంలే అని చెప్పి పాపం వెంటనే ఫాస్ట్గా చేసి కొన్ని అయితే చేసిచ్చింది. అండ్ ఇక్కడ ఈ తురుముంది కదా, ఇది మంచిగా తురిమేశాక ఆయిల్లో ఇందాక నేను చూపించాను కదా, అవన్నీ వేసి లైట్గా రోస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ మ్యాంగో తురుముంది కదా అది వేసుకొని ఇలా పసుపు ఆయిల్ కొంచెం వేయాలి, నిలువ ఉండాలి కదా. సో అదంతా కూడా కొంచెం బాగా రోస్ట్ చేసేసి ఇప్పుడైతే సాల్ట్ ఫైనల్గా వేసేసిన తర్వాత ఇంకా చల్లారి పెట్టి ప్యాక్ చేసేసుకోవడమే. ఈ రెసిపీస్ అన్నీ మనకి యూట్యూబ్లో కూడా వచ్చేస్తాయి కదా, యూట్యూబ్లో కొడితే వస్తాయి. కానీ నాకేంటంటే మా ఇంట్లో ఎలా చేస్తారు ఆ ట్రెడిషనల్ వేలు, ప్రతి ఇంట్లో డిఫరెంట్గా చేస్తారు కదా. సో మా ఇంట్లో చేసేవే చేసుకోవాలని, అదే మా పిల్లలకు కూడా తినిపించాలని ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఇదిగో అమ్మనో వదినో వీళ్ళందరినీ నేను చేయమని అది కుదిరితే షూట్ చేసుకొని లేకపోతే రెసిపీ నోట్ చేసుకొని ఇంకా అవే ట్రై చేస్తూ ఉంటాను. బికాజ్
ఐ వాంట్ దట్ ఫ్లేవర్, అంటే ఆ ఫ్లేవర్ కావాలి, అది క్యారీ అవ్వాలి నా పిల్లలకి కూడా. అండ్ ఇక్కడైతే ఇది అయిపోయింది తురుము. కొంచెం సేపు బాగా రోస్ట్ చేసిన తర్వాత ఇదిగో చూడటానికి ఈ టెక్స్చర్, హల్వా టెక్స్చర్ ఉంది చూడటానికి. అసలు ఇది మంచిగా చల్లారి పెట్టి ఇంకా జిప్ లాక్స్లో ప్యాక్ చేసేసాం. ఇంకా ఇక్కడైతే అది తురుము రెడీ అయిపోయాను కదా, కొంచెం అన్నంలో కలిపి నీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, నువ్వు ఈజీగా ఇట్లా చేసేసుకో అని చెప్పి వదిన ఇది కూడా చేసిస్తుంది అనమాట. చాలా చాలా ఎమ్మిగా కుదిరింది. ఇదివరకు అయితే మమ్మీ చేయించేది, పాపం ఇప్పుడు అమ్మకి కష్టం కదా, స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆమె చేయాలి అనుకుంటుంది, బట్ స్ట్రెయిన్ అవుతుంది ఎందుకులే అని ఇంకా ఇదిగో వదిన చేసి పెడుతుంది. అండ్ ఆ పూర్ణాలతో పాటు యశిక ఇది అడిగిందనమాట పోలి. సో అడిగింది కదా, పిల్లలు అడిగినప్పుడు ఎందుకులే వద్దు అని చెప్పి దానికి మాత్రం సెపరేట్గా ఒక 3 చేసి పెట్టింది, జస్ట్ 3. ఫైనలీ ఇట్స్ టైమ్ టు టేస్ట్. చాలా బాగా కుదిరాయి అండ్ నాకు క్రేవింగ్ సాటిస్ఫై అయింది. అలా బాగా క్రేవింగ్ ఉన్నప్పుడు 2-3 తిన్నా సరిపోతుంది కదా, ఎందుకులే మళ్ళీ అంటే పని కదా అంటే కూడా తినాలనిపించినప్పుడు తినేయాలి అని చెప్పి ఇది చేసి పెట్టింది అనమాట వదిన. అండ్ ఇక్కడైతే మేము బెంగళూరు వెళ్తూ ఉన్నాము. మీలో చాలామంది మా వదిన వీడియో కోసం వెయిటింగ్ కదా, మా వదిన మాటల కోసం మా పెద్ద వదిన. సో నెక్స్ట్ వ్లాగ్లో మీరు అదే చూస్తారు. కీప్ వాచింగ్. I hope you all liked today's video and see you all very very soon with Bangalore video.